2023లో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని స్టార్ట్ చేసింది. అంటే డిసెంబర్ 9వ తారీఖు నాడు. ఆ విధంగా మహిళా సాధికారితకి బాటలు అన్నారు. ఎంత మట్టికి బాటలు పడ్డాయి అంటే బస్సు పాస్కు సంబంధించి తప్పితే అటు రైతులకి వరల్డ్ బ్యాంకు నుంచి అయినా అప్పులు తీసుకొచ్చి రైతులకు మాత్రం డబ్బులు వేస్తారు, కానీ వ్యవసాయ కూలీల పరిస్థితి వాళ్ళ అప్పుల పాల్లో ఉన్నారంటే మరి వాళ్ళ కింద పనిచేసే వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు అండి, వాళ్ళ జీవన విధానం ఎట్లుంది. నెలకు 2500 వేస్తున్నది చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇది పరిస్థితి. నోబెల్ ప్రైజ్కి సంబంధించి పిల్లల హక్కుల కోసం పనిచేసినటువంటి కైలాస్ సత్యార్థి ఎవరైతే ఉన్నారో, నోబెల్ శాంతి బహుమతి అయితే కైలాస్ సత్యార్థి మహిళలు పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్లో సోషల్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు జనరల్గా. సో అందులో మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్ ఫ్రీ, నోబెల్ ప్రైజ్ పొందినటువంటి కైలాస్ సత్యార్థి లాంటి వాళ్ళే మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. భారతదేశ వ్యాప్తంగా మహిళలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి బస్ ఫ్రీ అనేది స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికీ 252 కోట్ల మంది మహిళలకు ఉచితంగా 252 కోట్ల మంది ఉచితంగా మోసపోయారు. అంటే ముందు 4 కోట్ల జనాభా, కానీ ఎక్కువ సార్లు నేనే 10 సార్లు తిరిగాను అనుకోండి, 10 మంది వ్యక్తుల కింద లెక్క వస్తుంది. 20 సార్లు తిరిగితే 20 మంది వ్యక్తుల కింద లెక్క వస్తుంది. ఇది పరిస్థితి. సో 8,459 కోట్ల రూపాయలు మహిళలకు, అంటే ఛార్జీల రూపంలో నేను 10 సార్లు నాకు బస్ ఫ్రీ అనుకోండి, 10 సార్లు వెళ్తే 10 సార్లు 2,000 మిగిలినట్టే, దాన్ని ఎవరు కాదనలేరు. సో ఇట్లా మొత్తాన్ని ఆర్టీసీ ప్రభుత్వం చెల్లించిందినట్టుగా మనకు అర్థమవుతుంది. నెలకు 350 కోట్లు ఆర్టీసీ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా మనకి లెక్కల ద్వారా అర్థమవుతూ ఉంది. సో ఒక్కొక్క కుటుంబం మహాలక్ష్మి ఆర్టీసీ ద్వారా 5 నుంచి 6 వేల రూపాయలు ఆదాయం చేస్తుంది అనేది ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. వెళ్ళి వెళ్తున్నారు, వెళ్ళినోళ్ళు వెళ్ళడం అగ్రిగేట్ చేసి ఉంటారు. ఉన్న రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు, అందులో మహిళలు వాటా లెక్కేసి ఉంటారు. తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం లెక్కలేండి, పెద్ద తేడాగా ఉండదు. వీళ్ళు వెళ్తున్నారు, రోజువారీ కూలీలు రోజు ఎందుకు వెళ్తారు, ఎప్పుడు వెళ్ళినప్పుడు సంగతి. సో ఇప్పటి వరకు 152 బస్సులకి మహిళలు యజమానులుగా ఉన్నారు. రానున్న కొద్ది రోజుల్లో 448 బస్సులకి వాళ్ళకి అప్పచెప్తారనేది, ఆ విధంగా కొనుగోలు చేసి మగోళ్ళదే. సారపాటలు కూడా అంతే ఉంది. మహిళల మద్య నిషేధం అంటే వాళ్ళతోనే టెండర్లు వేపిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మజాక ఆడవాళ్ళకి ఇస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళే పాటలు పాడటానికి వచ్చారండి సారపాటలు. సో ఇది పరిస్థితి. సో రాష్ట్రంలో 97 డిపోలు తీవ్ర నష్టంలో ఉండి ఆర్టీసీని మూసివేసే సంక్షోభ పరిస్థితుల నుంచి నేడు 90% డిపోలు లాభాల్లోకి వచ్చాయంటే మహాలక్ష్మి నిదర్శనమే. జనరల్గా మంచిదే, కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో నిబిడీకృతం దాగి ఉంటుంది, రేషియో పెరుగుతుంది ఫ్రీ అయినప్పుడు. దాని ద్వారా ఆర్టీసీ బస్ స్టాండ్ల యొక్క ఇది పెరుగుతుంది. ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారంటే వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వండి. సంవత్సరానికి ఒక నెలకు 2,000 చొప్పున ఒక 25,000 సంవత్సరానికి మినిమం ఎట్లా దోలుకుంటారు ఎంతో. మేము బాగా దోలినప్పుడు 5,000 దోలిన, రోజుకి 3,000 దోలిన అంటే అట్లా కాదు. వాళ్ళ ఆటోలో డ్రైవర్ల కుటుంబాలు ఉన్నటువంటి మహిళల అమ్మలక్కలు కూడా బస్ ఫ్రీకి జర్నీ ఉంది కాబట్టి అందుకోసం అందరికి వర్తించేది. ఒక యూనివర్సల్ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు కొన్ని తప్పదు. సో ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ ఆటో వాళ్ళకి ఇచ్చేసి సంవత్సరానికి, దాంతో పాటుగా నెలకు ఒక 2,000 చొప్పున 25,000 ఇవ్వండి. 12 నెలలకు ఒక 25,000 కుటుంబ పోషణకి. మిగతాది అదే చేసుకుని వాళ్ళే బతికేస్తారు. కానీ పథకాన్ని కంటిన్యూ చేయాలనేది సారాంశంగా మనకు కనపడతా ఉంది. సో ఉద్యోగులు సంబంధించి పిఎఫ్, సిసిఎస్ బకాయిలు దాదాపు 22,000 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినట్టుగా చెప్తా ఉంది లెక్కలు. సో ఉద్యోగుల పిల్లలు చదువులు, పెళ్లిళ్ళు, ఇతర అనారోగ్య అవసరాలు అయితే ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకుని వెసులుబాటు కల్పిస్తున్నట్టుగా కూడా ఆర్టీసీకి సంబంధించి ఉన్నది. ఇప్పటిదాకా 2,000 నూతన కొత్త బస్సులు కొన్నట్టుగా మనకి లెక్కలు చెప్తా ఉన్నారు. సో జిల్లాలకు సంబంధించి హైదరాబాదు, నిజామాబాదు, నల్గొండ, కరీంనగర్ రీజియన్లకు సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెట్టినట్టుగా స్వాగతిస్తూ ఉన్నాం. కరెంట్ బస్సులు పెడితే ఆ మాత్రం కూడా ఖర్చు ఉండదు, ఇంకా ఈజీ అయింది. 2,800 ఎలక్ట్రికల్ బస్సులు దశల వారీగా వస్తాయని చెప్పేసి స్వాగతిస్తూ ఉన్నాం. ఎలక్ట్రికల్ బస్సులు ఉంటే స్వాగతిస్తూ ఉన్నాం. సమ్మక్క సారక్క జాతర, శ్రీశైలం జాతర, హైదరాబాద్లో వినాయక బోనాలోత్సవాలకు భక్తుల రద్దీ పెరిగింది. సో ఈ పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రజలకు ఎంతగానో మేలు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. 200 యూనిట్ అయితే చాలామంది కుటుంబాలకు అందుతూ ఉంది, సంతోషమే. నెలకి ఎంత లేదన్నా 1,000-2,000 మిగిలినట్టే కదా ప్రజల ఆదాయానికి సంబంధించి. ప్రభుత్వం అంటే నాకేం కాంగ్రెస్ మీద ప్రేమ లేదు, ఇతర పార్టీల మీద శత్రుత్వం లేదు. మంచిని చెడు అనాలి. అట్లాంటి బీసీ రిజర్వేషన్లని పుట్టు విమర్శించాం, కాంగ్రెస్ని విమర్శిస్తాం కూడా. కొన్ని మంచి చేసినప్పుడు పొగడాల్సిందే, అన్యాయం జరిగినప్పుడు హక్కుల కోసం పోరాడాల్సిందే, నినదించాల్సిందే, దాన్ని కాదనట్లా.
కరెంటుతోనే 200లకు ఉచిత విద్యుత్ 1000 మిగులుతూ ఉన్నాయి. 500 గ్యాస్ కూడా ఎంతో కొంత మిగిలినట్టే కదా. 10 బండ్లు అనుకో, ఒక 5 సంవత్సరాలు మిగిలినట్టే కదా కుటుంబానికి సంబంధించి. ఒక నెల 2 నెలలు కిరాణా సరుకులు వెళ్ళిపోతాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇళ్ళు 85 లక్షల మంది 80 లక్షల మంది 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 65 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మొదటి దశలో 25 లక్షల మందికి ఇచ్చారట. మిగిలిన 60 లక్షల మందికి 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తే స్వాగతిస్తా. అది అప్పుల్లో ఉంది. మరి చూద్దాం. మరి మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి ఆడ నుంచి తీసారండి డబ్బులు. 4 లక్షలు నిర్మించామని చెప్తా ఉన్నారు. మంచిదే, గృహప్రవేశాలు కూడా చేయండి. సో ఇందిరమ్మ ప్రభుత్వంలో 25 లక్షల మంది రైతులకు 22,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల వరకు రైతులు రుణ విముక్తులను చేశాం. 9 రోజుల్లో 9,000 కోట్లు విడుదల చేశామని చెప్తా ఉన్నాం. సన్నోట్లకి 500 బోనస్ రైతులకు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సో 80,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన అంటున్నారు. 80,000 కాదు 50,000 చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇవన్నీ లెక్కలు చెప్తా ఉన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా క్యాంటీన్లు, ఇలా ఎన్నో కొత్త పథకాలను స్వయం సమృద్ధి. సో 2047 తెలంగాణ లక్ష్యాలను అభివృద్ధి పెట్టుకొని సహజంగా విజన్ అనేది చంద్రబాబు నాయుడు డాక్యుమెంట్స్. ఆ పెంపకంలో ఆ పార్టీలో నుంచి వచ్చినటువంటి విజన్ ఖచ్చితంగా ఐడియాస్ ఉంటాయి. వాళ్ళ బయట పార్టీలోకి వచ్చిన 2047 సహజంగానే ప్రపంచం అంతా అభివృద్ధి చెందినప్పుడు అక్కడ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి రీతి వచ్చినప్పుడు సహజంగానే వస్తుంది. పాలకులు రాజకీయ నాయకులు తెలియకలవాళ్ళు కాబట్టి 2047 మీరు ఎట చేస్తామంటున్నారు. సో సహజంగా అప్పటికి తెలంగాణ 2047కి తీవ్రమైనటువంటి అభివృద్ధిలో ఉండదు, పేదరికంలో అయినటువంటిది. అది పెట్టుబడిదారులు క్యాపిటలిస్టులు కాకుండా ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు నిండి వారి చీకటి నుంచి, పేదరికం నుంచి, అజ్ఞానం నుంచి, అంధకారం నుంచి బయటకు వచ్చి మంచిగా ఇండిపెండెంట్గా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ అంత స్థాయిలో బ్రతకగలిగేటువంటి జీవన విధానం వైపు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.